నమస్కారం. నమస్తే రాజు గారు. నమస్కారం. మరి రాజు గారు కొత్త అధ్యాయం మొదలుపెట్టాక ఈ ప్యాంటెక్స్ కంపెనీ ద్వారా ఒక వ్యాపారవేత్తగా మీకు ఎలాంటి గుర్తింపు వచ్చింది? ఎలాంటి సాధక బాధకాలు ఎదుర్కొన్నారు? ఆ హిస్టరీ అంతా చెప్పండి మాకు ఒకసారి. గుర్తింపు మాట దేవుడెరుగు. ఈ ప్యాంటెక్స్ అన్న కంపెనీ 1984లో నేను లోడ్ ఫెలి మిత్రం కలిసి కొనుక్కున్నాక నెక్స్ట్ 25 years అదే కంపెనీ. అంటే నా లైఫ్లో ఉద్యోగాల పరంగా చూస్తే, అంటే ప్రొఫెషనల్గా చూస్తే, ఐఐటీలో లెక్చరరు, ఎండబ్ల్యూ కెల్లాగ్ ఉద్యోగం, ఐఐటీలో లెక్చరర్ 4 ఏళ్ళు, ఎండబ్ల్యూ కెల్లాగ్ ఒక 5 ఏళ్ళు, మధ్యలో ఏడాది పోస్ట్ డాక్టరల్, ట్రాక్షన్ సొంత బిజినెస్ 2 ఏళ్ళు చేసి చేయగలుచుకోవడం. ఇది అయిన తర్వాత ఈ ప్యాంటెక్స్ ఈజ్ ది లాస్ట్ వన్ ఇన్ మై లైఫ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఇంజనీర్. ఒక దీనికి అండ్ లాంగెస్ట్ 25 yearsలో చాలా ఫోకస్ మారింది. అంటే నేను అటు ఇటు వెళ్ళక్కర్లా. కంపెనీ ఉంది, ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ ఉంది, పనిచేసే మనుషులు ఉన్నారు. హౌ టు టేక్ దిస్ కంపెనీ ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ టు వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఐ కెన్ గో. అది ప్రయాణం. ఈ ప్రయాణంలో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. ఎందుకంటే ఇది 1955 నుంచి ఉన్న కంపెనీ అని చెప్పాను కదా. వాళ్ళు ఎంత బాగా రన్ చేసేవారంటే 1955లో మొట్టమొదటి చేసిన చిన్న జాబ్ ఫైల్ దగ్గర నుంచి నేను 84లో కొనుక్కునేదాకా ఉన్న ఇంచుమించు 1000 మంది కస్టమర్ ఫైల్స్. దేనికి అది ఆర్గనైజ్డ్గా రికార్డ్స్. జాబ్ నెంబర్ 45, అందులో ప్రపోజల్ ఏంటి, ప్రోడక్ట్ ఏమిటి, దాని డిజైన్ డ్రాయింగ్స్ ఏమిటి, దాని టెక్నికల్ పారామీటర్స్ ఏమిటి, అందులో వర్క్ చేసిన వాడు ఎవడు, కస్టమర్ ఎక్కడున్నాడు, కస్టమర్ కాంటాక్ట్ ఏమిటి, ఇవన్నీ కూడా ఒక 30 సంవత్సరాల డేటా. అదేనమాట వాళ్ళ గుడ్ విల్. దాని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ప్యాంటెక్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ పాతకాలంలో 55 నుంచి అమ్మేటువంటి సిస్టమ్స్ అన్నింటికీ స్పేర్ పార్ట్స్ ఆ కంపెనీ వాళ్ళు రెగ్యులర్గా కొనుక్కునేవాళ్ళు. కొత్త ఆర్డర్స్ ఒక పార్ట్ అయితే, పాత ఇన్స్టలేషన్స్లో ఉన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమికల్ ప్లాంట్లో ఒక వాల్వ్ యాక్చువేటర్ అమ్మేమనుకో, అది అమ్మిన తర్వాత 4-5 ఏళ్ళు అది సర్వీస్ అయిన తర్వాత దానికి సీల్స్ కావాల్సి వస్తాయి, దానికి రీప్లేస్మెంట్స్ కావాల్సి వస్తాయి. అవన్నీ స్పేర్ పార్ట్స్. ఆ స్పేర్ పార్ట్స్ కూడా మా దగ్గరికే రావాలి. ఇంకెవరికి తెలియదు ఆ స్పేర్ పార్ట్ ఏమిటో. ఎందుకంటే దానికి ఈ కంపెనీ వాళ్ళు ఒక పార్ట్ నెంబర్ పెట్టుకుని ఒక కస్టమైజ్డ్ నెంబర్ ఉంటుంది అనమాట. అది మా ఒక్కడికే తెలుసు. సో కస్టమర్ ఆ పార్ట్ నెంబర్ G8ML8 మాకు ఇందులో దానికి సీల్ కిట్ కావాలి అంటే మా ఒక్కడికే అది ఏమిటో తెలుసు. ఎందుకంటే ఈ ఫైల్స్లో ఉంటాయి కాబట్టి. ఓకే, దాన్ని అమ్ముతాం. దాంట్లో ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువ ఉంటుంది, బికాజ్ ఓన్లీ వీ నో. సో అలాగా ఒక ఫిక్స్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ స్పేర్ పార్ట్స్. తర్వాత కొత్త ఆర్డర్స్, కొత్త యాక్టివేటర్స్ కానీ, కొత్త సిస్టమ్స్ కానీ, ఇవి అన్ని ప్రోడక్ట్స్ చెప్పక్కర్లేదు కానీ 2-3 ప్రోడక్ట్స్ జస్ట్ చూచిగా చెప్తాను ఇండస్ట్రీ ఏమిటో తెలియడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ షట్ డౌన్ సిస్టమ్స్ అని ఉంటాయి. ఇవి రకరకాలుగా ఉంటాయి. ఒక రకం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిఫైనరీ ఉందనుకో, రిఫైనరీలో పెద్ద పెద్ద పైప్ లైన్స్ అన్నీ ఉంటాయి, చిన్న పెద్ద పైప్ లైన్స్ అన్నీ. వాటిలో వాల్వ్స్ ఉంటాయి. గేట్ వాల్వ్స్ అంటే ఒక గేట్ ఉంటుంది, పైప్కి ఇలా ఉంటే మధ్యలో అడ్డంగా ఒక గేట్ ఉంటుంది. అది పైకి వెళ్తే లిక్విడ్ పెడుతుంది, కిందకి వస్తే ఆగిపోతుంది. ఇది గేట్ వాల్వ్ అంటారు. మేము చేసేది ఈ గేట్ వాల్వ్ పైకి కిందకి లేపే మెకానిజం, హైడ్రాలిక్ కానీ న్యూమాటిక్ కానీ. కొన్ని ఇలా తిరుగుతాయి, దాన్ని క్వార్టర్ టర్న్ వాల్వ్స్ అంటారు, బటర్ఫ్లై వాల్వ్ అంటారు, బాల్ వాల్వ్ అంటారు. ఆ తిరిగే మెకానిజం కూడా ఉంటుంది. ఈ మెకానిజమ్స్ చేసే కంపెనీ మాది.
ఒక కెమికల్ ప్లాంట్లో, ఒక రిఫైనరీ ప్లాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వాల్వ్స్ ఉన్నాయనుకో. సో 100 ఒక్కొక్కటి ఒక్కో పొజిషన్లో ఒక రకమైన వాల్వ్ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటుని ఒక ఫైర్ వచ్చిందనుకో, ఫైర్ స్ప్రెడ్స్ ఇన్ అబౌట్ 30 seconds. ఆ 30 secondsలోనూ ఈ వాల్వ్స్ అన్నీ కూడా ఒకటి మూసిపోవాలి, ఒకటి తెరవాలి, ఒకటి ఇలా మధ్యలో ఉండిపోవాలి, ఒకటి ఏమీ అవ్వకూడదు డిపెండ్స్. సిస్టమ్ బట్టి. వాటన్నిటినీ విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్ వాటి పొజిషన్లోకి వెళ్ళి సిస్టమ్ని ఎమర్జెన్సీ షట్ డౌన్ సిస్టమ్ అంటారు. ఆ ఎమర్జెన్సీ షట్ డౌన్ సిస్టమ్స్ మా కంపెనీ చేసేది. అలా ప్రపంచంలో ఆ ఎమర్జెన్సీ షట్ డౌన్ సిస్టమ్స్ చేసే కంపెనీలు 4-5 ఉన్నాయి. అందులో మాది ఒకటి. సో అలాంటి స్పెషలైజేషన్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నమాట. ఇండస్ట్రీ అంటావా, వాల్వ్ యాక్చువేటర్స్ క్రాస్ కంట్రీ పైప్ లైన్ దగ్గర నుంచి ఇలా దగ్గర నుంచి కెమికల్ ప్లాంట్స్ దగ్గర నుంచి న్యూక్లియర్ ప్లాంట్స్ దగ్గర నుంచి అన్ని చోట్లని వాల్వ్ యాక్చువేటర్స్ ఉంటాయి. కస్టమర్స్ ఒక ఎక్సాన్, ఒక షెల్, ఒక సౌదీ అరేబియా, ఒక ఇండియన్ ఓఎన్జీసీ, ఇలా వరల్డ్ వైడ్ కస్టమర్స్. సో ఇంత వైడ్ బేసు, ఇంత వైడ్ ప్రోడక్ట్ బేసు ఇవన్నీ ఉన్న ఇండస్ట్రీలో ఒక చిన్న ఆపరేటింగ్ కంపెనీ ఇది. సో దీన్ని నడపవలసిన బాధ్యత నా మీద. బాగానే చేసుకొచ్చాము, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ రొటీన్గా బిజినెస్ జరుగుతున్న సందర్భాలు మాట చెప్పాలంటే 1991-92 ఆ ప్రాంతాల్లో ఒక 10 ఏళ్ళు రొటీన్గా బాగానే జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఒక మార్పు వచ్చింది. ఇండస్ట్రీలో మార్పు ఏమొచ్చిందంటే ఈ గేట్ వాల్వ్ యాక్చువేటర్స్ బదులు క్వార్టర్ టర్న్ వాల్వ్ యాక్చువేటర్స్ అని వచ్చాయి. అంటే ఈ వాల్వ్స్ పోయి ఈ వాల్వ్స్ వచ్చాయి బాగా, ఫర్ సెవరల్ రీజన్స్ ఇండస్ట్రీలో. రెండో మార్పు ఏంటంటే అమెరికాలో రిఫైనరీ, పెట్రోకెమికల్స్, ఈ ఇండస్ట్రీ ఒక స్టేబుల్ సిచ్యువేషన్ వచ్చేసింది. న్యూ కన్స్ట్రక్షన్ లేదు. న్యూ కన్స్ట్రక్షన్ అంతా మిడిల్ ఈస్ట్లోను, అప్పుడే ఇండియాలోను, వాటిలోనూ మొదలైంది. ఈ క్వార్టర్ టర్న్ యాక్చువేటర్స్కి ఒక ప్రోడక్ట్ కావాలి. ఆ యాక్చువేటర్ అదేంటంటే గేట్ వాల్వ్ కస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే క్వార్టర్ టర్న్ మ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఒకే రకమైనటువంటి ప్రోడక్ట్లు కొన్ని వందలు చేయాలి, ఈ సైజు ఆ సైజు ఆ సైజు అనుకుంటూ. మ్యాస్ ప్రొడక్షన్ అనగానే ఇట్ రిక్వైర్స్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్. ఓ ఫౌండరీ కావాలి, ఓ కాస్టింగ్ ఇది కావాలి, ఓ మెషినింగ్ కావాలి, ఇవన్నీ. అప్పుడు మనం అమెరికాలో చేయలేము, అది దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అమెరికాలో లేదు, ఇండియాలో చేద్దాం అనుకున్నాం. అసలే టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో అంతకుముందు అనుభవం ఉంది, ఇప్పుడు నా ఓన్ టెక్నాలజీ ఉంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు ఇండియాలో మాకు బివై మూర్తి అని మా ఫ్రెండ్ ఉన్నాడు, జీబీ కంట్రోల్స్. ఈ వాల్వ్ యాక్చువేటర్ అని దిక్కుమాలిన ఐడియా నా బుర్రలో పెట్టినవాడు వాడు. సో మేము ఇద్దరం కలిసి మా టెక్నాలజీతోటి అతనుకున్న టెక్నాలజీని యాడ్ చేసి, మాకున్న వాల్యూ, మాకున్న పరపతి 55 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ ఉన్న కంపెనీ పరపతి టెక్నాలజీ బ్లెండింగ్ చేసి ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెడదామని అనకూడదు, కానీ ఒక విధంగా చెప్పాలంటే దట్ ఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇన్ లైఫ్. అప్పటికే ఇండియాలో చేయదలుచుకున్న వాడిని మళ్ళీ ఇండియాలో వెళ్ళడం అనేది చాలా చాలా పొరపాటు చేశానని చెప్పాలి. అంటే ఎందుకు అనిపించింది ఇండియాలో మళ్ళీ ఎందుకు అనిపించింది అంటే, మొదట్లో ఎంత కష్టపడి ఎంత నష్టపోయానో దానికి 10 రెట్లు ఇక్కడ నష్టపోయా. అంటే అదే ఇండియాలో ఉన్న వ్యాపారంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే, అక్కడ ఇంజనీరింగ్ కంపెనీస్కి దానికి కూడా ఇండియాలో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ఎ లోన్ ఇన్ ఏ వే. ఎగ్జాంపుల్ చెప్తా. ఆ రోజుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సదర్న్ రీజియన్కి రంజనా కుమార్ ఆవిడ ఉండేది. ఆవిడ ప్రెసిడెంట్, అంటే వైస్ ప్రెసిడెంట్, షీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది బ్యాంక్
ఫర్ ఎంటైర్ సదర్న్ రీజియన్. మేము పట్టణచెరులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టినప్పుడు బిల్డింగ్ కట్టాడు అతను మూర్తి, అతను పంప్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకున్నాడు. ఈ కొత్త ప్రోడక్ట్ యాడ్ చేయడానికి మాకు కాస్టింగ్లు కావాలి, ఇవన్నీ కావాలి. సో చాలా పెట్టుబడి కావాలి, రఫ్గా ఒక $3-4 million పెట్టుబడి కావాలి. మనకి డబ్బులు, టెక్నాలజీ ఇవన్నీ చేయగలం. డబ్బుకి ఏపీఐడిసికి వీళ్ళందరి నుంచి గవర్నమెంట్ వాళ్ళు సాఫ్ట్ లోన్స్ ఇస్తారు. అలాగే బ్యాంక్. ఈ రంజనా కుమార్ అన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి మేము ప్రపోజల్ పెడితే ఆవిడ, మీరు ఐఐటీలో చదువుకున్నారు, ఐఐటీలో PhD, మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం, యూఆర్ హైలీ క్వాలిఫైడ్ టు బి అన్ ఎంటర్ప్రినర్, ఇండియా నీడ్స్ పీపుల్ లైక్ యూ అని ఎంకరేజ్ చేసింది. అంత బాగుంది. ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఈజీ టు బారో మనీ ఇన్ ఇండియా. రైట్ కాంటాక్ట్స్ ఉండి, రైట్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉంటే. ఇక్కడ కూడా మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏపీఐడిసికి నేను ఈ లోన్కి అప్లై చేసినప్పుడు వెళ్ళినప్పుడు అందులో ఈ లోన్ ప్రాసెస్ చేసే ఒక ఆయన ఉన్నాడు, అన్నీ చూసాడని బాగుంది. రాజు గారు బ్రహ్మాండంగా ఉందండి ప్రపోజల్, నిజంగా ఇట్ డిజర్వ్స్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఆల్ దట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు బయటికి వెళ్ళి మీ క్యాస్ట్ మార్చుకోరండి అన్నాడు. అంటే సిచ్యువేషన్ అలా ఉండేది అనమాట. అంటే కొంతమంది అసమధీయులు, కొంతమంది అసమధీయులు. ఇప్పటికీ ఉంది, ఏమైనా ఇందులో అమ్మాటం ఏం లేదు ఇందులో. సో ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగిన తతంగం ఏంటంటే, మేము కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి, మెషినరీ కొనుక్కోవడానికి అన్నిటికీ డబ్బులు వచ్చాయి. బట్ ప్రోడక్ట్ చేసి మార్కెట్లో అమ్మి ప్రాఫిట్ చేసుకోవాలి. డబ్బు అప్పు పుచ్చుకోవడానికి సరిపడదు, తీర్చాలి. తీర్చాలంటే మార్కెట్ నుంచి ప్రోడక్ట్ అమ్మి ప్రాఫిట్ వచ్చి అందులోంచి తీర్చాలి. అక్కడ దెబ్బతిన్నాం. మా ప్రోడక్ట్ ఒక 4-5 ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒరిస్సాలో మహానది మీద రుద్రి డ్యామ్ అని ఒకటి ఉంది. రుద్రి డ్యామ్, ఈ డ్యామ్స్లో ఏమిటంటే, మనం నాగార్జున సాగర్లో కానీ ఇప్పుడు పోలవరంలో కానీ వాటిలో కానీ జరిగేది బేసిక్గా ఏమిటంటే, ఒక ఆనకట్ట కడతారు, ఇతర రిజర్వాయర్ నీళ్లు వస్తాయి. నీళ్లు నిలబడిన తర్వాత ఈ ఆనకట్ట పై భాగం నుంచి పెద్ద పైప్స్లో ఈ నీటిని జోరుగా కిందకు వదులుతారు. ఈ కింద టర్బైన్ ఉంటుంది. ఆ టర్బైన్ తిరిగితే, మోటార్ తిరిగితే పవర్ వస్తుంది. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్కి వాటిని పెన్ స్టాక్ పైప్స్ అంటారు. ఈ పెన్ స్టాక్స్ పైప్స్కి పెద్ద వేల్స్ ఉంటాయి అన్నమాట, ఆపడానికి. ఓకే. ఆ యాక్చువేట్స్ మేము చేస్తాం, కానీ ఇండియాలో చేయలేము. సో అది అమెరికాలో మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియా పంపించేవాళ్ళం. సో అలాంటివి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ మీద ఆ రుద్రి డ్యామ్ కాంట్రాక్ట్ మాకు వచ్చింది. సో అది మేము అమెరికా నుంచి పంపించాం చేసి. సో ఇలాంటి ప్రాజెక్ట్ 4. ఫర్ ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్, మ్యాజగాన్ డాక్ బాంబేలో. మ్యాజగాన్ డాక్లో ఈ డ్రిల్లింగ్ రిగ్స్ అన్నీ చేస్తారు. ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ రిగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడ జరుగుతుంది. ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ రిగ్లో వెల్ హెడ్ కంట్రోల్ సిస్టమ్స్ అని ఉంటాయి. మొత్తం డ్రిల్లింగ్ రిగ్ మొత్తం అంతా కూడా ఈ వెల్ హెడ్ కంట్రోల్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. ప్రపంచంలో వెల్ హెడ్ కంట్రోల్ సిస్టమ్స్ చేసే కంపెనీలు 5 ఉన్నాయి, అందులో మాది ఒకటి. సో అప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. ఓ రోజు రాత్రి ఇంట్లో ఉన్నాను నేను. అంటే పని మీద వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు సాయంత్రం 7-8 అయితేను, ఎక్కడున్నారంటే, ఏదో వాళ్ళ నాచుడు, అందరూ ఏం పోతావయ్యా, రాత్రి ఇక్కడే పడుకో, రేపు పొద్దున్న ఎలాగ పనులు ఉంది కదా ఆఫీస్లో, వెంటనే పడుకున్నాను ఓ రోజు రాత్రి. అంటే ఈ ప్రాజెక్టులన్నీ చేసాం. బట్ ది రెవెన్యూ from market by selling our product was not enough to pay off these loans. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే సెకండ్ బ్లండర్ అని చెప్తాను. నేను ఎప్పుడైతే ఇండియా పటంచెరులో ఫ్యాక్టరీ పెట్టారో, దీంట్లో ఉన్నానో, నా మైండ్ సెట్ అమెరికాలో బిజినెస్ కంటే కూడా దాంట్లోకి మళ్ళింది. బికాజ్ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఎ న్యూ ప్రోడక్ట్ టు మై కంపెనీ. సో మారినప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఇండియన్ వాళ్ళని హైర్ చేయడం మొదలుపెట్టా.
ఒక ఎగ్జాంపుల్, మా బంధువులు అబ్బాయి అవుతున్నాడు, చదువుకోవడానికి వచ్చాడు. సో వాడిని హైర్ చేసాం. ఇంకొక అలాగే 2-3 ఇండియన్ హైర్ చేసాం. ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను పబ్లిక్గా ఏనాడు చెప్పలేదు కానీ వాళ్ళు చెప్తా. ఒక అతను ఇండియా నుంచి మా కాకినాడ పడే వాళ్ళ అన్నయ్య స్పాన్సర్ చేస్తే అమెరికా వచ్చాడు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నాడు, ఎక్కడా ఉద్యోగం సంపాదించలేకపోయాడు హ్యూస్టన్లో. సో ఈ వాజ్ గోయింగ్ ఇన్ టు ఏ డిప్రెసింగ్ టైప్ మూడ్. సో మా కామన్ ఫ్రెండ్ అతను రోజు రాత్రి 10ంటికి పిలిచి, రాజు మనవాడు చాలా పిచ్చిక్కిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఎలాగోలా ఏదో రకమైనటువంటి ఉద్యోగం వాడికి వస్తేనే కానీ వాడి బుర్ర పని చేయట్లేదు, అప్పటికే పెళ్ళి అయింది, 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఇండియాలో ఉన్నారు, నువ్వు ఏమైనా చేయగలవా అన్నాడు. అంటే ఆలోచించాను, పని ఏదైనా చేద్దాంలే. అది పొరపాటు. బిజినెస్లో ఒక రూలు నాకు తెలుసును కానీ పాటించింది ఏంటంటే, వెన్ యూ ఎంటర్ యువర్ బిజినెస్, లీవ్ యువర్ సెంటిమెంట్ ఎట్ ది డోర్. రైట్. నువ్వు వ్యాపారంలోకి నువ్వు అడుగు పెట్టినప్పుడు సెంటిమెంట్ అని పక్కన అవతల పారాయి. యు రన్ ఎ బిజినెస్, దట్స్ నాట్ యువర్ ఫ్యామిలీ, దట్స్ నాట్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ వైఫ్, దట్స్ ఎ బిజినెస్ మెంట్ టు డూ బిజినెస్, sell a product, service, make money. That is the only purpose. There is no humanitarian purpose. ప్యాకెట్ తమ్ముడే అంటారు. మామదే, ఏం క్వశ్చన్ లేదు అందులో. ఎప్పుడైతే అలా వచ్చిందో మన్నాడు 2 రోజుల తర్వాత అతన్ని ఇంటర్వ్యూ పిలిచాను. అతను ఇండియాలో మెడికల్ రిప్రజెంటేటివ్. సో నా ఇంజనీరింగ్ కంపెనీకి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఇక్కడ హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్లో మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే సేల్స్ వాడు కదా. సో మా కంపెనీలో సేల్స్ అని తీసుకుందాం, టు హ్యావ్ హిజ్ ప్రైడ్ ఇన్ ప్లేస్. అంటే నేను జాలిపడి ఉద్యోగం ఇచ్చినట్టుగా ఏమాత్రం అనిపించకూడదు వాళ్ళకి కూడా అని నేను ఐ గేవ్ హిమ్ ఎన్ ఆఫర్ యాజ్ ఏ సేల్స్ మన్ ఇన్ మై కంపెనీ. ఇక్కడ జరిగిన మిస్టేకు, మేము మాట్లాడుతున్న అంతసేపు హాయిగా తెలుగులో మాట్లాడుకున్నాం, ఇంగ్లీష్లో మాట్లాడాల. ఉద్యోగం ఇచ్చిన తర్వాత అతను ఇంగ్లీష్లో మాట్లాడడం విన్నాక నాకు భయం వేసింది. వెరీ హెవీ యాక్సెంట్ అన్నమాట. నాకే అర్థం అవట్లా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే. బట్ ఇట్స్ టూ లేట్. సరే, ఇట్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం దేర్. అంటే అమెరికన్ కాంటెక్స్లో నువ్వు చెప్పింది వాడికి అర్థం అవ్వకపోయినా కూడా చేతి వాడు అడిగి మళ్ళీ చెప్పించుకుంటారు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మిస్టేక్ ఏం జరిగింది, మిస్టేక్ అంటే మిస్టేక్ కాదు, మన తత్వం. ఎప్పుడైతే 4-5 ఇండియన్స్ నేను నా కంపెనీలో హైర్ చేశానో, నాకున్న అమెరికన్స్ వాళ్ళందరూ కూడా దిస్ ఈజ్ బికమింగ్ ఎన్ ఇండియన్ కంపెనీ అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ వీళ్ళు కూడా టిపికల్ ఇండియన్ పద్ధతిలో, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మన సినిమా యాక్టర్ చంద్రమోహన్ గారికి బంధువు, జలంధర్ గారి తమ్ముడి కొడుకో అన్నయ్య కొడుకో అతని పేరు. వీళ్ళందరూ ఉద్యోగం మన దేవుడరు లోపల పాలిటిక్స్ మొదలుపెట్టి వాడి మీద వీడికి, వీడి మీద వాడికి. మన వాళ్ళు ఉద్యోగం తక్కువను రాజకీయం ఎక్కువ చేస్తారు. ఐ డిడ్ నాట్, అసలు నా బుర్రలో తట్ల ఇలా ఇండియన్స్ని హైర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ జరిగిన బిగ్గెస్ట్ మిస్టేక్, నేను ఇండియా వెళ్ళాను. ఇండియా వెళ్ళినప్పుడు ఇదన్నీ నడపడానికి దీనికి దానికి జీతాలు ఇవ్వడానికి, బిల్స్ పే చేయడానికి అన్నిటికీ కూడాను ఆ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ సరిగ్గా అవక అతను ఏం చేశాడంటే, మేనేజ్ చేస్తున్నవాడు జీతాలు ఇచ్చినప్పుడు మా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ డిడక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ పే చేయాలి. ఇక్కడ కూడా
జీతం ఇచ్చినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అని ఇన్కమ్ ట్యాక్స్ అని డిడక్ట్ చేస్తారు. దట్ ఈస్ ట్రస్ట్ మనీ. అది గవర్నమెంట్ కట్టేయాలి బ్యాంక్లో జీతాలతో పాటు. ఇతను ఏం చేశాడు, దానికి డబ్బులు లేక కట్టలా. సో $18,000 డిపాజిట్ చేయవలసింది చేయలేదు. ఆన్ టైం అవ్వలేదు అది. ఐ డింట్ నో దట్. ఓ నేను ఇండియాలో ఉన్నాను. ఎప్పుడైతే డిపాజిట్ అవ్వలేదో ఇట్ వెంట్ ది నోటీస్ ఆఫ్ IRS. ఐఆర్ఎస్తో మనం ఎక్కడైనా దొరికాము అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకట్లేదు. దే స్టార్ట్ పెనలైజింగ్ యూ ఫ్రమ్ day 1 and day 2 and day 3 అలా అవుతుంటుంది. సో నేను ఇండియా నుంచి వచ్చేటప్పటికి కట్టవలసిన $18,000 $98,000 అయింది. $98,000 US dollars. Wow, that's a huge amount. ఎక్కడి నుంచి తెస్తావు? Where did you get that kind of a money for my small company that makes a living on selling this and selling that and all that? ఎన్నాళ్ళ గ్యాప్ ఇది? అంటే ఎన్నాళ్ళల్లో ఇంత జనాలలో కాదు. ఇప్పుడు అది ఏమవుతుందంటే $18,000 ఈ నెల కట్టలేదు అనుకో, నెక్స్ట్ నెల 10% పెనల్టీ అవుతుంది. 10% కట్టలేదు అనుకో, ఈ పెనల్టీ కట్టుకో 18,000 ప్లస్ 10% మీద 20% అవుతుంది. ది మోర్ యూ డిలే. సో $18,000 $98,000 కొన్ని 3-4 నెలలకు పడతాం. 3-4 నెలల్లో కట్టేయాలి. అప్పుడు ఇది తెలియగానే గుండెలు జారిపోయి ఆ నెంబర్ తీసుకుని ఐ బారోడ్ మనీ లెఫ్ట్ అండ్ రైట్. మా ఆవిడ చీరలు, మా ఆవిడ నగలు అన్నీ అమ్మేసి ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు బారో చేసి దాని నుంచి బయటపడ్డా. దెర్ ఇస్ నో అదర్ గో. అంటే ఇంకా వేరే దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్కి నువ్వు బాకీ ఉన్నావు అంటే, లేకపోతే డైరెక్ట్గా జైలుకి వెళ్ళిపోతావు. తెల్లారగట ఇంటికి వచ్చాడు సరే, IRS ఆఫీసర్ మా ఇంటికి తలుపు కొట్టాడు విత్ ఎ నోటీస్. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ పెయిడ్ విదిన్ 24 hours యూఆర్ గోయింగ్ టు జైలు. అప్పటి వరకు మీకు తెలియలేదా అసలు? అంటే తెలిసినా కూడా చేసే పరిస్థితిలో లేను, ఏం చేసే పరిస్థితిలో లేను బేసిక్గా. ఇది అంటే ఇప్పుడు చెప్పడానికి బాగానే ఉంది, కానీ దట్ వాజ్ వెరీ క్రిటికల్ టైమ్. ఒక పక్కన ఇండియా వర్కౌట్ అవట్లా. సో ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ వన్. వాట్ ఎవర్ మనీ ఐ ఇన్వెస్టెడ్ ఇస్ గాన్. ఇక్కడ సైమల్టేనియస్గా ఇది